ఎంత అనుభవం ఉన్న దొంగైనా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక ఆధారాన్ని వదిలిపోతాడు. ఆఖరికి దొరికిపోతాడు. చంద్రబాబు, లోకేష్ అయినా అంతే. జగన్పై ఎన్ని కుట్రలు చేసినా, ఎంత పగడ్బందీగా స్కెచ్లు గీసినా ఎక్కడో ఓ తప్పు చేసి తప్పకుండా పట్టుబడిపోతారు. సింగయ్య మృతి కేసులో కూడా అంతే. జగన్ను ఇరికించాలని, అరెస్టు చేయాలని పక్కాగా ప్లాన్ చేశారు. జగన్ రెంటపాళ్ల టూర్ ముగిసిన 4 రోజులకు ఓ వీడియోను పుట్టించారు. కాన్వాయ్ కింద సింగయ్య మరణించినట్టుగా ఎల్లో మీడియాలో చర్చలు మొదలు పెట్టించారు. పోలీసులతో కేసులు పెట్టించారు. కానీ ఆ వీడియో ఒరిజినలా ఫేకా అన్నది పోలీసులు విచారణ చేయరు. కుట్రపూరితంగా సింగయ్యను కాన్వాయ్ కిందకి ఎవరైనా నెట్టేశారా లేదా అన్నది పోలీసులు విచారణ చేయరు. అసలు ఆ వీడియో ఇన్నాళ్ళు ఎక్కడ దాగుంది అన్నది విచారణ చేయరు. ఇప్పుడు ఎవరు బయటకు తీశారు అన్నది విచారణ చేయరు. ప్రమాదం ముందు తరువాత వీడియో ఎక్కడ అన్నది విచారణ చేయరు. చిన్న చిన్న గాయాలతో ఉన్న సింగయ్య అంబులెన్స్లో ఎలా మరణించారని విచారణ చేయరు. జస్ట్ సోషల్ మీడియాలో వీడియో పుట్టుకొస్తుంది, సింపుల్గా పోలీస్ స్టేషన్లో కేసు నమోదవుతుంది. అసలు వీళ్ళ దగ్గరున్నది నిజమైన ఎవిడెన్స్ అయితే ఇప్పటిదాకా కోర్టులో ఎందుకు ప్రొడ్యూస్ చేయరు? ఈ ఒక్క ప్రశ్నకు ఆన్సర్ చేయగలిగితే ఈ కేసు ఎలాంటిదో తేలిపోతుంది. ఆ వీడియో వెనుక ఉన్నదెవరో తేలిపోతుంది. హబే మాకేం సంబంధం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చంద్రబాబు, లోకేష్ అనొచ్చు. కానీ సింగయ్య మరణించాక ఏం జరిగిందో మీకు తెలుసా? టీడీపీ గూండాలు సింగయ్య ఇంట్లో ఎలా తెగబడ్డారో మీకు తెలుసా? సింగయ్య భార్యపై ఏ విధంగా ఒత్తిడి తెచ్చారో మీకు తెలుసా? వాళ్ళు తెచ్చిన పేపర్లలో ఏం రాసుందో మీకు తెలుసా? మీకు నాకు తెలియకపోవచ్చు. పోలీసులకు, లోకేష్కు క్లియర్గా తెలుసు. దీని వెనుక ఉన్న కుట్ర కోణం ఏంటి, ఆసుపత్రికి వెళ్లేలోపు ఆ అంబులెన్స్లో ఏం జరిగింది, మరింత క్లియర్ కట్గా అర్థం కావాలంటే ఈ 10 ప్రశ్నలకు సమాధానం రావాల్సినటువంటి అవసరం ఉంది. క్వశ్చన్ నెంబర్ 1 ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. చిన్న చిన్న గాయాలతో ఉన్న సింగయ్య ఊపిరి ఆసుపత్రికి చేరకముందే అంబులెన్స్లో ఎలా ఆగిపోయింది? క్వశ్చన్ నెంబర్ 2 ప్రమాదం జరిగిన వెంటనే సింగయ్యను ఆసుపత్రికి తరలించకుండా పోలీసులు ఎందుకు ఆలస్యం చేశారు? క్వశ్చన్ నెంబర్ 3 ప్రమాదానికి ముందు, ప్రమాదం తరువాత సింగయ్య వీడియో పోలీసులు ఎందుకు ఇప్పటికీ చూపించలేకపోతున్నారు? క్వశ్చన్ నెంబర్ 4 సింగయ్యకు చిన్న చిన్న గాయాలు మాత్రమే ఉన్నాయని పంచనామాలో క్లియర్గా రాసుకొచ్చింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 5 సింగయ్య లాంటి ఓ సామాన్యుడు మరణిస్తే పంచనామా దగ్గరకు ఒక పోలీస్ బెటాలియన్ ఎందుకు దిగింది? క్వశ్చన్ నెంబర్ 6 పోలీసుల దగ్గర ఉన్నది నిజమైన వీడియో అయితే ఇప్పటి వరకు దాన్ని కోర్టు ముందు ఎందుకు ఉంచలేదు? క్వశ్చన్ నెంబర్ 7 సోషల్ మీడియాలో డౌన్లోడ్ చేసిన వీడియో ఆధారంగా కేసులు పెట్టామనడం పోలీసుల డొల్లతనం కాదా? క్వశ్చన్ నెంబర్ 8 ఆ వీడియో నిజమే అయితే సింగయ్యను కుట్రపూరితంగా ఎవరైనా కిందకు నెట్టారా అని పోలీసులు ఎందుకు విచారణ చేయలేదు? క్వశ్చన్ నెంబర్ 9 లోకేష్ మనుషులు 50 మంది సింగయ్య ఇంటికి వెళ్ళి సంతకాలు పెట్టమని అతని భార్యను ఎందుకు బెదిరించారు? క్వశ్చన్ నెంబర్ 10 పోలీసుల సాక్షిగా లోకేష్ మనుషులు సింగయ్య ఇంటికి వెళ్ళి బెదిరించారంటే ఇందులో నారా కుట్ర ఉన్నట్టే కదా.